बाभन लोग अपनी माँ बाप मरते हैं तो उनको प्राण नहीं डाल पाते हैं, तो उस मट्टी की मूर्ति में क्या प्राण डालेंगे? ये सारे उनके बनाए हुए भगवान। फिर उनको मंदिर में बैठा दिया, वो खुद पुजारी बन गए। ये गद्दी का खेला है। हम प्रधानमंत्री बने रहे, मुख्यमंत्री बने रहे और देश को लूटते रहे और देश को बेचते रहे। इस बुद्ध है, राम नथिंग। नहीं, वो क्यों नहीं दिया हम बता रहे हैं, क्योंकि राम अभी तक आ नहीं पाए थे। अब ये बीजेपी वाले कह रहे हैं हम लाएंगे, अभी आए नहीं थे, लाएंगे। राम अयोध्या से सर चले, गुप्ता घाट में डूब मरेंगे। सर ये सच है, ये इतिहास है। अयोध्या से चले राम, गुप्ता घाट में डूब मरे। वो तो आपकी नजर में जितना ये सब कुछ चल रहा है अयोध्या में, क्या है ये? ये गद्दी का खेला है। ये गद्दी का खेला है। हम प्रधानमंत्री बने रहे, मुख्यमंत्री बने रहे और देश को लूटते रहे और देश को बेचते रहे। 22 तारीख को प्राण डल जाएगा, प्राण पत्थर में। जब ये बाभन लोग अपनी माँ बाप मरते हैं तो उनको प्राण नहीं डाल पाते हैं, तो उस मट्टी की मूर्ति में क्या प्राण डालेंगे? దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మనము భారతదేశంలో పుట్టిన పౌరులముగా నిజంగా ఒకప్పుడు మనము ఈ ప్రకృతిని పూజిస్తూ ఆరాధిస్తూ అంధకారంలో ఉండి ఉన్నాము. అయితే నిజముగా దేవుని కృప వలన మనము ఆ అంధకారములో నుండి వెలుగులోనికి పిలువబడ్డాము. అందరూ నమ్మేది దేవుడు సృష్టికర్త, దేవుడు మనలను సృజించాడు. ఇది అందరూ నమ్ముతారు. అలాంటప్పుడు మనము దేవునినే ఆరాధించవలసిన వారమై ఉన్నాము. దేవునిని ఆరాధించడానికి మనము కొద్ది మందిగా గృహాలలో కూడుకుంటే ఎక్కువ మందిగా మందిరాలు అనబడే వాటిలో కూడుకుంటూ ఉంటాం. అక్కడ మనము కూడుకునేది దేవునిని ఆరాధించడానికే, కానీ ఆ స్థలములో దేవుడు ఉంటాడని కానీ ఆ స్థలము దేవుని నివాసమని కానీ అర్థము కాదు. ఎందుకంటే దేవుడు ఉండేది మనలోనే. దేవుడు సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామి అయిన దేవుడు మన హృదయాలలో నివసిస్తాడు. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనము గమనిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? Do you not know that you are God's temple and that God's Spirit dwells in you? మనమే దేవుని ఆలయమై ఉన్నాము, ఏ ఇతర ఆలయాలు లేవు. అయితే ఇప్పుడు మన దేశంలో మన చుట్టూ జరుగుతున్న ఆత్మీయ అంధకార క్రియలను చూస్తూ ఉంటే ఇంకా వారు ఎంత అజ్ఞానములో, ఆత్మీయ అంధకారములో ఉన్నారో అర్థమవుతుంది. ఇక్కడ అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ, రామమందిర ప్రాణ ప్రతిష్ఠ అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపైననే కొంతమంది సెటైర్లు వేస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన వారే హేతువాదులు, మానవతావాదులు. ఏమని అంటే, ఎవరైతే ఈ ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నారో మీ కుటుంబాలలో పెద్దవారు గతించినప్పుడు, మరణించినప్పుడు వారికి ప్రాణప్రతిష్ఠ చేశారా, వారికి ప్రాణం పోశారా? జీవము కలిగిన మనుషులు మరణించినప్పుడు వారికి ప్రాణప్రతిష్ఠ చేయలేకపోతూ ఉన్నారు. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సమంజసమే కదా, రీజనబుల్ కదా, లాజికల్ కదా. ఇక ఈ విధమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనేమో దానికి జవాబులు చెప్పలేక కొందరు విగ్రహ ప్రతిష్ఠ అని అనడం మొదలుపెట్టారు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పటి వరకు ప్రాణాలతో లేరనా
ఇప్పుడు ప్రాణం పోస్తున్నారనా ఏమో వారికే తెలియాలి. ఇది సోదరులారా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒకప్పుడు మనము కూడా ఇలాంటి పరిస్థితులలోనే ఉన్నాము. దేవుడు సృష్టికర్త. ఆ దేవుడు మనలను సృజించాడు, మనకు ప్రాణం పోశాడు. అయితే ఇప్పుడు మనలాంటి మనుషులే అంటూ ఉన్నారు, దేవునికి ప్రాణప్రతిష్ఠ చేస్తాము అంటూ. ఒకవైపు దేవుడు అంటూనే వారికి వీరు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అని చెప్పుకోవడం నిజంగా ఎంత అవివేకమో అజ్ఞానమో గమనిస్తే అర్థమవుతుంది. అంటే సృజింపబడిన మనిషే దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేస్తారా? అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు అనే స్పృహ అందరికీ ఉంది. అయితే ఆ నిజదేవుణ్ణి విడిచిపెట్టి ఆ నిజదేవునికి దూరం అవ్వడం చేత ఇదిగో ఈ విధంగా తమకు తాము అనేక దేవుళ్లను సృజించుకొని వాటికి ఈ విధంగా వారే ప్రాణం పోస్తున్నాము అని భావించుకుంటూ ఉన్నారు. ఇలా విగ్రహాలకి ప్రాణం పోస్తున్నాము అని చెప్పుకునేవారు మరి బ్రతికి ఉన్న మనిషి చనిపోయినప్పుడు అతనికి మాత్రం ప్రాణం పోయలేకపోతున్నారు. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను, దేవుడు నివసించేది మనలో. మనమే దేవుని ఆలయమై ఉన్నాము. ఈ భౌతికపరమైన కట్టడాలు దేవుడు నివసించే స్థలాలు కాదు. అక్కడ దేవుడు ఉండడు. అవి కేవలం కొందరి బ్రతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటివి. అవి కేవలం కొందరి వ్యాపారాలు వృద్ధి చేసుకునేటందుకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటివి. అయితే ఈ యొక్క సత్యాన్ని ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకంటే అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆ పరంపరలోనే ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఎలా పుట్టుకొస్తాయో మనము గమనించినట్లయితే తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు ఈ జనవరి 22న దీపావళి వలె జరుపుకోవాలి అని చాలామంది పిలుపు ఇస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ యొక్క పండుగలు, పబ్బాలు, సెలబ్రేషన్స్ వివిధ కాలాలలో వివిధ అకేషన్స్లో ఈ విధంగా పుట్టుకొచ్చాయి అని. రేపు పొద్దున మరి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు, మరి ఒక పాలకుడు వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా, ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా సమాజం నడుచుకుంటూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ద న్యాచురల్ పర్సన్ డస్ నాట్ యాక్సెప్ట్ the things of the Spirit of God, for they are folly to him. ఈ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆ ప్రకృతిలో ఎవరు గొప్పవారో, ఎవరు నాయకత్వంలో ఉన్నారో వారిని గ్రుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. దేవుని ఆత్మ విషయములను అంగీకరించలేరు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. సోదరులారా, మనమైతే ఆ అంధకార క్రియల నుంచి, ఆత్మీయ అంధకారం నుంచి వెలుగులోనికి వచ్చి ఉన్నాము. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే. లోకాన్ని వెలిగించడానికి దిగివచ్చిన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే. మనము మరణము నుండి జీవములోనికి దాటింపబడ్డాము.
దానికి మేనిఫెస్టేషన్గా ఇట్ వాజ్ మేనిఫెస్టెడ్ త్రూ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ గొప్ప నిరీక్షణ మనకు ఉన్నది. ప్రభువు ఈ భూలోకంలో మరణించిన వారికి జీవము అనుగ్రహించాడు, అంటే ప్రాణం ఇచ్చాడు. కానీ రాయి రప్పకు కాదు. ఇక్కడ రాయి రప్పకు ప్రాణప్రతిష్ఠ చేస్తామంటున్నారు, చనిపోయిన మనుషులకు మాత్రం చేయలేకపోతున్నారు. ఇలాంటి అసత్యములో నుండి సత్యములోనికి ప్రజలు రావాలని కోరుకుంటూ ఈ చిన్న మాటల్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.